చేసుకున్నాక సో నిజంగానే డబ్బులు పడుతున్నాయి, నిజంగానే డబ్బులు వస్తున్నాయి. మరి ఇందులో ఏం చేయాలి, ఎంత కట్టాలి, పైసలు ఎంత పెట్టాలి, లేదంటే ఎంతమంది చేత కట్టియాలి, సో ఏమైనా అమ్మాలనా కొనాలనా అని 100 రకాల డౌట్ ఉన్నాయి కదా. ఉన్నాయి కదా, సార్ ఇటు చూడండి కొంచెం. సో ఉన్నాయి కదా, ఉంటాయి, చాలా అనుమానాలు ఉంటాయి. కానీ అది ఒకటే రోజులో తీరితే అడగాలనుకుంటాం, అవతల ఏమైనా అనుకుంటాడేమో, అవునా? సో అదే విధంగా నేను కూడా చాలా అనుమానాలతో స్టార్ట్ అయినా. సో స్టార్ట్ అయినప్పుడు మెల్లమెల్లగా సో మనకి ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళతో మాట్లాడితే మీకున్న డౌట్లు అన్నీ క్లియర్. ఒకవేళ బాగా మీకు ఎవరైనా తీసుకొచ్చారో వాళ్ళు చెప్పలేకపోతే వాళ్ళపైన ఇంకో సార్ ఉంటాడు, సో ఆ సార్ని అడిగి తెలుసుకోవచ్చు. లేదంటే వాళ్ళపైన ఇంకొకరు ఉంటాడు, వాళ్ళని అడిగినా తెలుసుకోవచ్చు. సో అట్లా నేను కూడా కూర్చొని సో క్లారిటీ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నా అంటే 4 నెలలు సతాయించడానికి 2016-17లోనే కొన్ని చైన్ సిస్టమ్ అనే కంపెనీలో డబ్బులు కట్టి మోసపోయినాం. ఒక దాంట్లో 20,000, ఒక దాంట్లో 1,250, ఒక దాంట్లో 2,250, ఒక దాంట్లో 2,500 రూపాయలు. అంటే ఒక 4 కంపెనీలలో డబ్బులు కట్టినాక వెస్టీజ్ కూడా సో ఇలాంటిదేమో పైసలు కట్టించేదేమో మోసం చేసేదేమో, సో మనం జాగ్రత్తగా ఉండాలి, మనం ముంగినా పర్లేదని 10 మందికి ముంచొద్దు అనే అనుమానంతో సో ఎవరు చెప్పాలి. తర్వాత మెల్లగా ఇక్కడికి వస్తే క్లారిటీ అర్థమైంది. ఇందులో ₹1 కూడా కట్టేది లేదు, కట్టించేది లేదని మనం సేఫ్, 10 మందిలో వాళ్ళు కూడా సేఫ్, మన వల్ల ఎవరికి హాని చేస్తారు అనుకున్నాం. తర్వాత సార్ ఏమన్నాడంటే ఫ్రీగా మెంబర్షిప్ అనేది తీసుకొని సో మనం బయట తరతరాల నుండి వాడుకుంటున్నాం. ఏమేమి వాడుకుంటున్నాం, అసలు ఏమున్నాయి వెస్టీజ్ అనేది తెలుసుకుంటే సో ఫస్ట్ది ఏంటి, హోమ్ కేర్ అంటే ఇంట్లో వాడుకునేవి ఉన్నాయి అన్నారు. రెండోది హెల్త్ కేర్. ఏంటి సార్, హెల్త్ కేర్ అంటే మన ఆరోగ్యానికి సంబంధించిన ఉన్నాను. అదేవిధంగా మూడోది వ్యవసాయానికి, అండ్ నాలుగోది బ్యూటిషియన్, అండ్ ఐదోది వాటర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైర్, ఆరోది ఇంజన్ ఆయిల్. సో ఇక్కడ వెస్టీజ్ అనే కంపెనీ కొన్ని రకాల వస్తువులు ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని సొంతంగా తయారు చేసి సో డైరెక్ట్ గా మీడియేటర్ లేకుండా మార్కెటింగ్ చేస్తున్నారు. సో ఎందుకు వాడాలి, ఆరోగ్యం కోసం వాడమన్నారు. తర్వాత నాకు డబ్బులు ఎలా వస్తాయి, ఎక్కడి నుండి వస్తాయి, ఎవరు ఇస్తుంది అని తెలుసుకోవాలి కదా. సో ఈ 20 ఏళ్లలో కంపెనీ పేరు ఎక్కడైనా టీవీలలో పేపర్లో చూసిరా సార్? లేదు. కొంచెం చదువుకున్న వాళ్ళకి డౌట్ వస్తుంది, అవును 20 ఏళ్ళు అవుతుంది, ఎక్కడైనా టీవీలలో ఇవ్వచ్చుగా, పేపర్లో ఇవ్వచ్చుగా, లేదంటే ఏదైనా హీరోయిన్ కి అంటే లైక్ ప్రమోటింగ్ చేయొచ్చుగా, సెలబ్రిటీలు పెట్టుకుంటే ఇంకెక్కువ అమ్ముడు పోతాయి కదా, ఇట్లా కూర్చోబెట్టి చెప్పడం మనకెందుకు అనిపిస్తుంది. సో నాకు కూడా చిన్న డౌట్ ఉంటే సో నేను కూడా రెగ్యులర్ గా మీటింగ్లకు వెళ్ళి ఒక 10 మీటింగ్లకు హైదరాబాద్ లో రెగ్యులర్ గా జరిగే మీటింగ్లకు వెళ్ళి సో అసలు వెస్టీజ్ అంటే ఏంది, దీని వెనకాల ఉన్న వ్యవస్థ, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది, అదే విధంగా ఈ ప్రోడక్ట్ల గురించి మొత్తం కంప్లీట్ గా తెలుసుకున్నాక నేను కూడా మా పక్క వాళ్ళకు తెలిసిన వాళ్ళకు వీళ్ళకు రిఫర్ చేయడం వల్ల ఏం చేయడం వల్ల రిఫర్ అంటే ఇది కొనుక్కున్నా అంటే అమ్ముకోవడం, అవునా కదా. అంటే లైక్ సార్ నూనె డబ్బా ఉంది ఎగ్జాంపుల్. సో ఈ నూనె డబ్బా మీరు తీసుకోండి, దీని కాస్ట్ ఒక 780 రూపాయలు ఉంది సార్. సో నాకు ఎంతకైనా రావచ్చు అని మీకు ఒక 700కి అమ్ముతాను. సో దిస్ ఇస్ ద సేల్స్ అంటే అమ్ముకోవడం. సో నేను అమ్ముకోవడానికి రాలే, ఇది అమ్ముకునే బిజినెస్ కాదు అంటున్నా. మరి దీని గురించి ఏం చేయాలి అంటే సో మహేష్ బాబు మీకు ఐడియా ఉందా లేదా రైట్. సో థమ్స్ అప్ అమ్ముతుంటా, మార్కెటింగ్ చేస్తున్నా, ప్రమోషన్ చేస్తున్నా. మహేష్ బాబు థమ్స్ అప్ అమ్ముతుండా, ఇంటికి పోయి అమ్ముతుందా, లేదంటే టీవీలో వచ్చి ప్రమోట్ చేస్తున్నా. అదే విధంగా సంతోష్ సబ్బు గురించి అమ్ముతుండా, ప్రమోట్ చేస్తున్నా. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా మన కంపెనీ ఏమంటుందంటే సో అక్కడ వాడకుండా వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ నేను వాడి చెప్తున్నాను, బాగుంటే వాడండి, నచ్చితే వాడండి అని నేను కూడా ఏం చెప్తున్నా ప్రమోట్ చేస్తున్నా. సో ప్రమోట్ చేయడానికి ఏమైనా నామోషణ సిగ్గా ఏం లేదు. సో అదే విధంగా ప్రమోట్ చేస్తే సో ఫ్రెండ్స్, రిలేషన్, నేబర్స్, కొలీగ్స్ కి నాకున్న టైంలో ప్రైవేట్ జాబ్ చేస్తాను, నాకున్న టైంలో 1 గంట 2 గంటలు 3 గంటలు నా పని నేను చేసుకుంటా. ఇగో మామ ఇగో ఈ ప్రోడక్ట్ బాగుంది, ఇగో బాబాయ్ ఇగో ఈ ప్రోడక్ట్ బాగుంది, అరే మామ ఇగో ఈ ప్రోడక్ట్ ఎక్సలెంట్ ఉన్నాయిరా, ఇది వాడుకుంటే ఆరోగ్యం వస్తుందా అని నాకున్న టైంలో పార్ట్ టైం లాగా స్టార్ట్ చేసిన ఫస్ట్.
తర్వాత పార్ట్ టైం లాగా స్టార్ట్ చేస్తే సో ఒకరు కాస్త 10 మంది అయ్యారు, 10 మంది కాస్త 100 మంది అయ్యారు, 100 మంది కాస్త సో 200 మంది, 500 మంది, 1000 మంది. సో అట్లా టీం పెరగడం వల్ల, నెట్వర్క్ పెరగడం వల్ల, సో కలిసి పని చేయడం వల్ల నాకు కూడా మొదటి ఇన్కమ్ ఎంత అంటే సో 302 రూపీస్. ఎంత అంటే ఎంత? 302 రూపాయలు. నేను మా ఇంట్లో కావాల్సింది నేను కొనుక్కొని నేను వాడుకుంటే 302 రూపాయలు వచ్చింది. తర్వాత మరి అందరం కష్టపడతాం, పైసలు రావనుందా? అట్లా మొదటి జీతం 302 రూపాయలు అయితే సో ఇప్పుడు వచ్చి ఈ వెస్టిజ్ అనే ప్లాట్ఫామ్ వచ్చి పట్టుకొని సీరియస్ గా పట్టుకొని సో ఇప్పటికి ఒక 24 నెలలు అవుతుంది. ఎంత? 24 అంటే 2 సంవత్సరాలు అవుతుంది. సో ఈ రోజు నేను తీసుకున్న జీతం ఎంత అంటే ఎంత? సో 10 సంవత్సరాలు బయట ప్రైవేట్ లో చేస్తే ఒక 25,000 రూపాయలు నా జీతం. బట్ సో వచ్చిన అవకాశం తెలుసుకున్నా, సో ఇలాంటి మస్తు చూసినా అని అన్నా నేను ఫస్ట్. ఎందుకంటే 4 ఇంట్లో డబ్బులు కట్టి మోసపోయినా కాబట్టి నేను కూడా ఇలాంటివి వచ్చినాయి, ఫేక్ రా, పైన వస్తాయిరా, చేసి సిస్టమ్ రా, స్టాలిన్ సినిమా స్టోరీ రా, వానికి వస్తుంది, వీనికి పోతాయి, కంపెనీ 6 నెలలకు పోతాయి అని నేను కూడా కామన్ డైలాగ్ కొట్టినా. ఎందుకంటే మార్కెట్ లో సమాజంలో ఇప్పుడు ఉన్నది ఏంటంటే 90% ఫేక్ కంపెనీలే ఉన్నాయి, 95% ఫేక్ కంపెనీ. సో ఇది కూడా అలాంటిది అనుకుంటారు చాలా మంది. సో తెలుసుకోవడానికి ఒక మీటింగ్ రమ్మంటున్నాం, ఇన్వైట్ చేస్తున్నాం. సో నువ్వు తెలుసుకున్నావు, బాగా అనిపించింది, నిజాయితీగా అనిపించింది, ₹1 కట్టొద్దు అన్నారు. చేయవచ్చా లేదా? చేయవచ్చా లేదా? ఎందుకంటే మనం ఏం మోసపోతున్నాం, ఎవరు మోసం చేస్తున్నాం, మరి నిజాయితీ అన్నప్పుడు చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బాస్ లేడు, టార్గెట్ లేదు, టైమింగ్ లేదు, ఏం లేదు. నీకు నచ్చినప్పుడు, నీకు వీలైనప్పుడు, నీకు కుదిరినప్పుడు చేసుకోమంటుంది. సో ఇప్పుడు నేను కూడా సో నాకు ఏవైతే ఉన్నాను నర్సింగ్ సార్ పరిచయం చేయడంతో పాటు సో మా పైన బాలం శ్రీనివాస్ సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఒకప్పుడు ఏ జాబ్ అంటే ఆ జాబ్ అన్ని రాసేది, కానీ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వదులుకొని ఇంట్లో చేస్తున్నప్పుడు చాలా ధైర్యం చేసుకొని మేము కూడా ఇంకా జాబ్ రాసేందుకు సో దీన్ని నమ్ముకుంటే మన లైఫ్ మాట్లాడుకుంటే సో ఒక 10 సంవత్సరాలు పని చేస్తే ఒక 25,000 జీతం, ఇక్కడ 2 ఏళ్ళు పని చేస్తే 90,000కు మారింది. సో 25,000 వచ్చినప్పుడు ఏమైనా జీవితం మారదా? కొంచెం మారు, ఎందుకంటే ఖర్చులే సరిపోతాయి అక్కడ. కానీ 90,000 వచ్చినప్పుడు 1% అయినా మారొచ్చా కదా? నేను 100% అంటలే, ఒక 10% మారుతుందా? మరి ఇదే 90,000 2025 అంటే ఇదే సంవత్సరం డిసెంబర్ కల్లా 3 లక్షల నెలలు తీసుకోవాలను. ఆశ ఉండాలి, అత్యాశ ఉండాలా? 90,000 కాస్త 3 లక్షలు ఎట్లయితే ఇస్తారంట, అవునా కదా? సో అది నెట్వర్క్ పవర్, టీమ్ పవర్. సో ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ఇందులో క్వాలిటీ ఏంది, ఆరోగ్యం ఏ విధంగా వస్తుంది సో చెప్పడానికి ఇంకోసారి రెడీ ఉన్నాడు. సో విన్నామా? సార్ ఇన్వైట్ చేద్దామా? సో చెప్పినాక తర్వాత వెస్టిజ్ లో రేట్లు తక్కువనాయా ఎక్కువనాయా, దాంతో పాటు బిజినెస్ ప్లాన్ అనేది జస్ట్ ఒక ½ అన్ అవర్ లో మీటింగ్ క్లోజ్ అయితే. గుడ్ మార్నింగ్. సో సార్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది కాబట్టి కొంచెం మీరు క్లారిటీగా, కొంచెం ధైర్యంగా మీరు ఓపెన్ గా మాట్లాడితే సో సార్ నోట్లకి ఒక 2 మాటలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మనం వదులుకొని వచ్చినాం కాబట్టి ఏదో ఒకటి తెలుసుకోలేదు. ఒకవేళ మీకు నచ్చలేదు, మీకు మంచిగా అనిపించలేదు, మీకు విరక్తి వచ్చింది, బోర్ వచ్చింది, ఏదో ఒకటి వచ్చింది, నెగిటివ్ మాట్లాడుతున్నాం, ఏదో అనిపించింది, బయటికి పోయినాక మీ దోస్తులకు చెప్పొచ్చా కదా? మోసం ఉంటే దోస్తులకు చెప్పొచ్చా కదా? అరే వేస్ట్ పైసలు కట్టించేదా, ఈ తర్వాత కట్టమన్నారా, ఒక 5,000 10,000 కట్టమన్నారు అంటే చేద్దాం అనుకునేటం కూడా ఆపొచ్చా లేదా? మనం ఒకవేళ తప్పు ఉంటే, చెడు ఉంటే, అదే ఒకవేళ మంచి ఉంటే బాగుందిరా, ఎక్సలెంట్ ఉందిరా, ఖతర్నాక్ ఉంది, సో సబ్జెక్ట్ బాగుంది, బాగా నచ్చింది, బిజినెస్ ప్లాన్ ఈజీగా కాకుండా కొంచెం కష్టపడితే లైఫ్ మారుతుంది అన్నప్పుడు సో అది కూడా పాజిటివ్ స్ప్రెడ్ చేయొచ్చా లేదా? చేయొచ్చా లేదా? సో ఆ విధంగా నేను కూడా అదే సార్. సో కొంచెం ఓపెన్ మైండ్ తోటి జస్ట్ ఒక ½ అన్ అవర్ కూర్చోండి. సో మీకు అనేక రకాల ఫోన్లు వస్తూ ఉంటాయి, సో బిజీ ఉంటారు, నాకు తెలుసు ఆ విషయం. సో కొంచెం సేపు మీ ఫోన్స్ ని సైలెంట్ మోడ్ లో పెట్టుకొని సో కంప్లీట్ గా బిజినెస్ ప్లాన్ వింటారని అనుకుంటున్నా. సో సార్ ఇన్వైట్ చేద్దామా? సో సార్ ని ఇన్వైట్ చేసే ముందర నా 90,000 అయితే సో ఇంకో 2 గ్రేట్ లీడర్స్ 1,00,000 పైబడి ఉన్నారు. సో ఒకసారి ఇన్వైట్ చేస్తాం, ఓకేనా? ఈయన పక్కనే చేయవేడా సార్. సో తెలుసుకోవాలని రెడీ ఉన్నారా? 1,00,000 పైబడి తీసుకుంటూ 15-16 లక్షల కార్ పడుతూ హుండాయ్ వెన్యూ టాప్ ఎండ్ తీసుకుని సో కిందనే పెట్టుకొని సో ఈ రోజు లగ్జరీ లైఫ్ లీడ్ చేసినటువంటి మిస్టర్ విజయ్ సార్, ప్లీజ్ హార్టీ వెల్కమ్.